BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే తెలుగు, నా పేరు ఫరీదా. ప్రస్తుతం మనం విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్లోని అన్నా క్యాంటీన్ వద్ద ఉన్నాము. గతంలో 2018 టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పేదవాళ్ళకి తక్కువ ధరకే భోజనం దొరకాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఆ తర్వాత 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్ పూర్తిగా మూసివేయడం జరిగింది. మళ్ళీ టీడీపీ హయాంలోకి వచ్చిన వెంటనే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అన్నా క్యాంటీన్లను మళ్ళీ ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎట్లాగుంది, జనాలు ఎలా వస్తున్నారు, భోజనం ఎలా ఉంది అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం మనం. అన్నా క్యాంటీన్ స్టార్ట్ అయ్యి 3 రోజులు అయింది కదా, ఎంతమంది వస్తున్నారు, ఒక పూటకి ఎంతమంది తింటున్నారు? మేడం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి 350 మెంబర్స్ మన కాడ ఇక్కడ ఉంటుంది మేడం. టోకెన్స్ 320, 330 అవుతుంది మేడం. అంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న 350 మంది కరెక్ట్ సరిపోతుంది. మార్నింగ్ 9:30, 10 కల్లా అయిపోతుంది. నిన్నటికి ఈ రోజుకి ఏమైనా పెరిగారా జనాలు? పెరిగారు మేడం. నిన్న వచ్చేసి లంచ్కి వచ్చేసి 320 మంది, 320. ఇవాళ వచ్చేసి 342 అయింది, 20 మంది. ఏంటండి ఒకటేగా. ఇంకా రేపు ఏమైనా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? జనాలు రేపు ఎక్కువ వచ్చారు అంటే జనాలకి ఇంకా తెలియలేదు అనుకుంటా. 350 మెంబర్స్ అంటే కొంతమంది వచ్చేసి టైంలో అడుగుతున్నారు, వాళ్ళకి మెనూ తెలియదు. మెనూ చూపించి చెప్తున్నాం ఇలా అండి. ఏం పని చేస్తున్నారు? ఎలా ఉంది ఈ భోజనం? 5 రూపాయలు. ఇప్పుడు ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు టీడీపీ ఎలా ఉంది? ప్రస్తుతానికి ఈ కార్యక్రమం మాత్రం మంచిది. ఇది మంచిది. ఎవరైనా అన్నం పెట్టే వాళ్ళకి మంచిగా చెప్పుతారు కదా. అది తొలి వైసీపీలో ఇది లేదు కాబట్టి అది మంచిది కదా అంటారు. అదే తేడా దీనికి. ఇప్పుడు కష్టపడే వాళ్ళు, పొద్దుగల్లా కష్టపడి వచ్చేవాళ్ళు హోటల్లో తింటే 100 రూపాయలు అవుతుంది. ఇదేంటి 5 రూపాయలకి డబ్బులు మిగులుతున్నాయి కదా కష్టపడే వాళ్ళకి. కొంత తాగే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా భోజనం ఖర్చు, మందు ఖర్చు అంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. ఇప్పుడు భోజనం ఖర్చు కొంచెం మిగులుతుంది కదా, డబ్బులు మిగులుతున్నాయి. 100 రూపాయలు మిగులుతుంది. కొంచెం పర్వాలేదు కష్టపడే వారికి. ఇది పేదవాళ్ళకి ఒక మంచి పథకం లాంటిది అంట. ఉపయోగపడుతుంది. ఇది బాగుంది. పని చేసుకునే వాళ్ళకి, కూలి పని చేసుకునే వాళ్ళకి ఇది బాగుంది. ఎక్కడో కష్టపడి ఒక ముద్ద తింటామని ఒక ధైర్యం లేట్ అయినా ఉంటుంది. ఒక బయట దొరుకుతుంది, 5 రూపాయలు దొరుకుతుంది అని ఒక ధైర్యం కలిగి ఉంటుంది. బాగుంటుంది. కష్టపడినది బాగుంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు? నెహ్రూ బొమ్మ సెంటర్ చూడమ్మా, కేబిఎన్ కాలేజ్ యువతల అక్కడి నుంచి వచ్చాను. మీరు ఏం వర్క్ చేస్తారు? ఏం పని లేదమ్మా, ఎవరిని పని అడిగినా ఎవట్ల వయసు అయిపోయింది, నువ్వేం చేయలేవు అంటున్నారు. ఇంతకుముందు ఆయాగా చేశాను ఎన్ఆర్ఐ స్కూల్లో, వాళ్ళు తీసేశారు. 60 వచ్చినాయి అని తీసేశారు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు 5 రూపాయల భోజనం ఇక్కడ చాలా బాగుంది నాన్న. నాకు తెలీదు, ఫస్ట్ టైం తింటున్నా. క్యాంటీన్ పెట్టా ఫస్ట్ టైం నేను రావటం. వండుకోవాలంటే 30-40 రూపాయలు అయిపోతుంది ఒక్క ప్రాణానికి. ఇక్కడ బాగుంది. 5 రూపాయలకి భోజనం మరి బాగానే ఉందంటారా అందరికీ? చాలా బాగుంది నాన్న, చాలా బాగుంది భోజనం. 5 రూపాయలు దొరుకుతుందంటే అంత సంతోషంగా ఉంది. ఇల్లు కొంచెం నడవటం దూరం అయిందనే కానీ దగ్గర అంటే 3 పూటలు ఇక్కడే తినేసేదాన్ని. కానీ అన్నా క్యాంటీన్ తీస్తారు, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పెట్టారు, ఇది మంచిదే అంట. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు కూడా తిన్నా. ఆ తర్వాత జగన్ గారు వచ్చాక తీసేశారుగా. ఏం చేద్దాం, ఉత్త అన్నం వండుకొని గంజా నీళ్ళు వేసుకొని తినేవాళ్ళమి. ఇప్పుడు మళ్ళీ ఆ దేవుడి దేవల్ల ఈయన పెట్టాక ఇప్పుడే ఫస్ట్ టైం రావటం. నిన్న చూసా ఆటోలో వెళ్తూ ఇంక ఇవాళ తినాలని వచ్చాను. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? मुझे तो नहीं तेलुगु उनको मालूम है, बोलो। नहीं, हिंदी में बोलो। कहाँ से हो आप? कहाँ से हो? मैं उड़ीसा से। उड़ीसा से। यहाँ पे क्या काम करते हैं? काम तो मैं ऐसे ही काम करता हूँ। तो कैसा है 5 रुपए का? अच्छा है, बहुत अच्छा। चंद्रबाबू बहुत अच्छा है, अच्छा करते हैं चंद्रबाबू। ऊपर आपको कैसे पता? आप यहाँ पे नहीं हो ना? नहीं, मुझे पता है। उड़ीसा से तो भी चंद्रबाबू बहुत अच्छा है, बहुत अच्छे, अच्छा कर रहे हैं। पूरा हमारा भारत देश में पूरा अच्छा है, नंबर 1 सीएम। బాబా ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము రాజమండ్రి నుంచి వచ్చాము. ఇక్కడ ఏం పని చేస్తున్నారు? మేమండి రాడ్ బెండింగ్ చేస్తాం. ఇంతకుముందు బయట భోజనం చేయడానికి మీకు ఎంత ఖర్చు అయ్యేది? 50, 60 రూపాయలు, 70 రూపాయలు అయితే. ఈ 5 రూపాయల భోజనం బాగుంది. బాగానే ఉంటుంది.
ఇది పేదవాళ్ళ కోసం ఒక మంచి పథకం అనుకుంటున్నా. మంచి పథకం. ఇప్పుడు ఇంతకు ముందు వైసీపీ బాగుందా, ఇప్పుడు టీడీపీ బాగుందా? టీడీపీ బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంచి చేస్తారా అనుకుంటున్నారా? అవును, చేస్తారండి, చేస్తారు. लोकल है इधर विजयवाड़ा से। क्या काम करते हैं आप? रिटायर्ड आदमी सिंगल मैन है। तो इसलिए यहाँ पे आके खा रहे हैं। वाइफ चली गई, बच्चे अलग हो गए, उधर उधर फिर के खाना पड़ता है। ये 5 रुपए का खाना कैसा है? बस अल्लाह फजल है। अच्छा है। तो टीडीपी अच्छा लगा आपको, वैसीपी पहले भी था, अच्छा था, वो ये बीच में ख़राब कर दिया। अभी माहौल अच्छा है। मेरे जैसे सिंगल मैन है, नो वाइफ नो चिल्ड्रन, कुछ भी नहीं, यही बेस्ट है, एकदम फर्स्ट क्लास है। మీరు ఏమైనా జాబ్ చేస్తారా? ఇక్కడ దాక్ష ఫ్రూట్స్ అమ్ముతాను. ఎలా ఉంది 5 రూపాయలకి భోజనం? బాగానే ఉంది. ఇంతకుముందు మీరు బయట తింటే ఎంత అయ్యేది? ఇంత 60 రూపాయలు 70 రూపాయలు అయ్యేది. ఆ భోజనం బాగుందా, ఇప్పుడు ఈ భోజనం బాగుంది. మీకు సరిపోతుందా 5 రూపాయలకి భోజనం? 5 రూపాయలు 10 రూపాయలు. గతంలో వైసీపీ వచ్చినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది మీకు? ఇప్పుడే బాగుంది, అప్పుడు కన్నా. చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారా? చేస్తారు. బాగా చేస్తారని నమ్ముతున్నారా? ఇంకా చేస్తారు, ఆయన చేస్తారు. ఇంకా నుంచి వచ్చాను. ఏమైనా పని చేస్తారా మీరు? షాప్లో చేస్తాను. ఎలా ఉంది? అడిగి వచ్చాను. ఎలా ఉంది భోజనం? బాగుంది మేడం. మీరు ఇంతకుముందు బయట తింటే ఎంత అయ్యేది మీకు? మాకు 70 రూపాయలు అయ్యేది. ఇప్పుడు ఆ భోజనం బాగుందా, ఈ భోజనం బాగుందా? ఇది బాగుంది మేడం. ఇంకా సంవత్సరాల కిందట తిన్నదే బాగుంది, ఇప్పుడు మళ్ళీ మాకు అదే. అప్పుడు వైసీపీ వాళ్ళు తీస్తారు కదా, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవును మేడం గారు. 5 రూపాయలకి సరిపడేంత భోజనం పెడుతున్నారు మేడం గారు. బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంచి చేస్తారని అనుకుంటున్నారా? అనుకుంటున్నాం మేడం గారు, చేస్తారని అనుకుంటున్నాం. సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నాది రాయలసీమమ్మ. మీరు ఏం పని చేస్తారు? క్యాటరింగ్ పని, సప్లై. ఎట్లా ఉంది భోజనం ఇక్కడ 5 రూపాయలకి భోజనం? అమ్మా 5 రూపాయలకి ఏమొస్తామా, టీ రాదు, 6 రూపాయలు టీ. 5 రూపాయలు భోజనం పెట్టాలంటే గ్రేటే కదా. ఇది లేకపోతే ఏం చేస్తుంది చెప్పండి. గతంలో వైసీపీ ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లను తీశారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? సూపర్ ఉందమ్మా, చాలా బాగుంది. వైసీపీ వాళ్ళు జనాలకి ముష్టి పెట్టినట్టు పెడుతున్నారా 5 రూపాయలకి అని అంటున్నారు, దీని మీద మీరు ఏమంటారు? వాళ్ళ అభిప్రాయం అమ్మా, అది అగ్నెస్ట్ అంతే. వాళ్ళు అనేటోళ్ళు అంటూనే ఉంటారు. మాకైతే నచ్చింది. మార్కెట్. మీరు ఏం పని చేస్తారు? గోల్డ్ వర్క్. ఇంతకుముందు బయట భోజనం చేయడానికి మీకు ఎంత అయ్యేది? 200 అలాగే అయ్యేదండి, 200 300. ఇప్పుడు ఆ భోజనం బాగుందా, ఈ 5 రూపాయల భోజనం బాగుందా? బాగుందండి, ఇదేనే సాఫ్ట్గా బాగుందండి. కావాల్సినంత పెడుతున్నారు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ రూలింగ్ బాగుందా, వైసీపీ గవర్నమెంట్ రూలింగ్? ఇప్పుడు టీడీపీది బాగుందా? టీడీపీదండి. ఇప్పుడు జగన్ ఇంతకుముందు అన్న క్యాంటీన్లను మూసేశారు కదా, వాటి వల్ల చాలా ఇబ్బంది పడ్డామండి. అది ఇప్పుడు చంద్రబాబు రావడం వల్ల కొద్దిగా ఏదో ఇంకా 5 రూపాయలకే కొద్దిగా రైస్, అందులోనే 200 300 పెడతాయి కానీ అసలు ఏం రావట్లేదు. ఈ 5 రూపాయలకి మరి ఫుడ్ అన్నీ హెల్త్గా అన్ని రకాలుగా బాగుంది. మీకు ఈ అన్న క్యాంటీన్ వల్ల లాభం చేకూరుస్తుందా? గ్యారంటీ అండి. నా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము విజయవాడనండి, మాది వాగుసెట్. మీరు ఏం పని చేస్తారు? గోల్డ్ వర్క్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ అన్న క్యాంటీన్లో 5 రూపాయల భోజనం ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది, హెల్తీగా ఉంది, హెల్తీ ఫుడ్. ఇప్పుడు ఇంతకుముందు వైసీపీ మొత్తం అన్న క్యాంటీన్లు మూసేసింది కదా, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ స్టార్ట్ చేశారు. పేదవాళ్ళకి మంచిగా ఉంటుంది అనుకుంటున్నారా? చాలా మంచి ఫుడ్ దొరుకుతుందండి పేదవాళ్ళకి. ఇంతకుముందు జగన్ గారు మూసేసిన అన్న క్యాంటీన్లన్నీ కూడా మన బాబు గారు అన్నీ తెరిచారు. ఇప్పుడు అందరికీ చాలా మంచి జరుగుతుంది. ఎంతమంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, కానీ ఈ ప్రభుత్వంలో చాలా మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు వైసీపీలో ఎట్లా ఉంది ప్రభుత్వం, ఇప్పుడు టీడీపీ ఎలా ఉంది? టీడీపీ చాలా బాగుందండి, ప్రస్తుతానికి ఇంకా స్టార్ట్ అయిందిగా. ఈ 5 సంవత్సరాలు కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ కూడా టీడీపీ ప్రభుత్వం రావాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు రాజధాని లేదు మనకి, ఇప్పటిదాకా రాజధాని పూర్తయింది అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం మేడం, రాజధాని ఇంతకు ముందు లేదు మనకి, ఇప్పుడు రాజధాని పనులు అయితే అనుకుంటున్నారా? అవుతాయి మేడం, అవుతాయి, అన్నీ అవుతాయి. డెవలప్మెంట్ అయితే మనకి మంచిగా? డెవలప్మెంట్ చాలా బాగా అయింది మేడం. పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కలిసి మనకి ఆంధ్రప్రదేశ్ని చాలా బాగా డెవలప్మెంట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. చూశారు కదండి, ఇక్కడ 5 రూపాయల భోజనంతో ప్రజలు ఇక్కడ చాలా సంతోషంగా తిని, ఈ పథకం ద్వారా మాకు చాలా లబ్ధి చేకూరిందని, వాళ్ళ సంపాదన చాలా మిగులుతుందని చెప్పేసి ప్రజలు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంచి పథకాలతో వాళ్ళకి లబ్ధి చేకూరుస్తారని, ఇంకా డెవలప్మెంట్ బాగా చేస్తారని, ఇంకా మంచి పథకాలు తెస్తారని ప్రజలు అంటున్నారు. కెమెరామ్యాన్ రాజేష్తో ఫరిత, తెలుగు వన్ న్యూస్, విజయవాడ.